అండి. నమస్తే. షాబాద్ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యల కేసు అనేది ఎంత సంచలనంగా మారిందో మీకు తెలిసిన విషయమే. అయితే నిన్న రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మహత్య చేసుకునేటట్టయితే మరి 6 హత్యలు ఎందుకు చేసి ఉంటారంటారు? మీ అభిప్రాయం ఏంటి? 6 హత్యలు ఎందుకు చేశాడన్నది అది మనకు తెలియదు. దాని విషయం గురించి మనం మాట్లాడకూడదు. సమస్యలు ఎన్నుండా అతను ఆత్మహత్య చేసుకోవటం పొరపాటు. దాన్ని శాంతి విధానంగా పరిష్కారం చేసుకోవడానికి చూడాలి తప్ప దాన్ని చేసుకొని అతను ప్రాణాలు తీసుకున్నాడు. దానివల్ల ఉపయోగం ఏమి కనపడదు. 6 హత్యలు చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఇంకొంతమంది ఏమంటున్నారు, ఆ 6 హత్యలు చేయక ముందుకి నా అది పని చేస్తే బాగుండేది కదా, ఆల్రెడీ పోక్సో నిందితుడు కదా అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? 6 హత్యలు చేశాడన్నది బాగానే ఉందమ్మా. 6 హత్యలు చేసి అవసరం 100 లక్షలు చేసినట్టు ఉంటారు. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయాడు కూడా ఉన్నాడు. కాబట్టి అతను ఏంటంటే అతను మనసుకు నచ్చలేదు, అతను మరణించాడు అంతవరకే. అంటే ఒకవేళ ఉండుంటే ఎలాంటి శిక్షలు పడేవంటారు? అంటే ఇంతకు ముందు ఆల్రెడీ పోక్సో కేసు ఉంది కానీ బయటకు వచ్చేసాడు. మరి ఉండుంటే ఇంకేమైనా శిక్ష పడేదంటారా? యావజ్జీవకార శిక్ష కూడా పడి ఉండొచ్చు. 6 హత్యలు అంటే మామూలు మాట కాదు కదా. ఆడకు నరపరూప రాక్షసుడి కింద లెక్కేస్తుంది కోర్టు గాని, చట్టం గాని, న్యాయం గాని. ఏంది కనుక అతను మరణించడం అనేది మరి కరెక్ట్ అయినటువంటిదే. ఎందుకంటే ఉండి వేధింపులు నన్ను తీసుకుపోయి అందులో పడేసి 100 సంవత్సరాలు అందులో పెడితే ఏంది సంవత్సరాల తరబడి జైల్లో పెడితే నాకు ఎందుకు నా లైఫ్ అని చెప్పానని అతను ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్. షాబాద్ కు చెందిన రాజ్ కుమార్ అనే పోక్సో నిందితుడు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మొన్న 6 హత్యలు కూడా చేయడం జరిగింది కదా. మరి 6 హత్యలు చేసే కన్నా ముందు ఒక సెల్ఫీ వీడియో చేయడం జరిగింది. అందులో ఆయన మెన్షన్ చేసిన పదాలు ఏంటంటే, నేను చంపడానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, వాళ్ళు నన్ను కావాలని వాంటెడ్ గా ఇరికించారు, అమ్మాయి నన్ను టార్చర్ చేసింది, అందుకని నేను ఫిక్స్ అయిపోయాను, నా ఫ్యామిలీని కూడా మీరు అనాథ శవాల్లాగా కాల్ చేయండి అని చెప్పేసి ఆయన వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. మరి అలా చేసిన అతను ఆత్మహత్య చేసుకోవడం కరెక్టే అంటారా, లేదా శిక్ష అనుభవించాలంటారా? అసలు వాడికి శిక్ష అనే పదం కూడా చాలా చిన్నదే. వాడు ఎంత క్రూరుడంటే ఈ సమాజంలో ఇంత సైకోని ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదు. ఎంత దారుణమైన హత్య అంటే, ఇప్పుడు భార్య ఓకే ఎవరి వల్ల ఇదయ్యాడు, వాడు కన్న బిడ్డలను కూడా కషాయత్వంతో నరికేసాడు చూడు. అది చాలా బాధాకరమైన విషయం. అంత క్రూరత్వం ఎవరికి ఉంటుంది అంటే ఒక సైకిక్ మెంటాలిటీ ఉన్నవాడికే. కాబట్టి ఆడి చావుకి అసలు ఎవడు కూడా ఇంత కూడా బాధపడలేదు. ఉన్న కన్న పేగోలే వాడిని ఇంకా అసహించుకుంటున్నారు. అంత చండాలమైన చావు మాట్లాడేది. వాడి గురించి అసలు మాట్లాడాలంటే చిరాకు కూడా వస్తుంది నాకు. అంత దారుణమైన వ్యక్తి ఈ సమాజంలో ఉండలేదు. కానీ పసికందులను కూడా తీసుకుపోయాడు ఆడితో పాటు. నాకు అదే చాలా బాధగా ఉంది. కేసు అంతా కూడా చూసినప్పుడు వాంటెడ్గా ఇరికించడమే కాదు, ఆడికి అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టే అలా జరిగింది. అర్థమైందా? ఒక అమ్మాయిని వాడు ట్రాప్ చేసి ఆ అమ్మాయి అశ్లీలతంగా చూడడం ఇట్లాంటివన్నీ చేసాడంట అంతకుముందే. ఇవన్నీ చేయడం వల్లే అదంతా జరిగింది. కాబట్టి వాడిని అసలు శిక్షించడంలో తప్పులేదు. కానీ ఆడు వచ్చి రివెంజ్ తీర్చుకునే విధానం అయితే కరెక్ట్ కాదు. మరి ఆ చుట్టుపక్కల ఎవరో లేరా ఈ నాపేవాళ్ళు, లేకపోతే వాళ్ళే సపోర్ట్ చేశారా, ప్లానెడ్గా చేశాడా అనేది ఇంకా అది అనంతా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. అసలు ముందుగా చూసుకున్నట్టయితే పోక్సో నిందితుడు అని తెలిసి కూడా బయటకు వదిలేయడం నిర్లక్ష్యం అంటారా, లేకపోతే ఇక్కడ ఎవరిది ఉందంటారా? నిజంగా నిర్లక్ష్యమే. ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇవాళ అన్ని ప్రాణాలు పోయేవి కాదు. అసలు పోక్సో కేసు పడినోడికి ఎమర్జెన్సీ బెయిల్ ఇవ్వడమే తప్పు. అసలు బయటకు వచ్చి వాడు ఇలా కక్ష సాధించుకుంటాడో, ఇలా జరిగింది కదా అన్న ఆలోచన లేకుండా, ఒక ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి వాడిని అలా విచ్చలవిడిగా వదిలేయడం, మరి ఎంత పెట్టేశాడో వాళ్ళకి కానీ నాకు తెలియదు. కానీ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్నాళ్ళు అలాగే ఉంచాలి, బయటకు రానివ్వకూడదు. ఆ క్రోధం, కోపం, ఆ సైకోతనం అంతా పోయిన తర్వాత మనిషిని బయటకు వదిలితే బాగుండేది అని నా ఉద్దేశం. ఈ రోజున వాళ్ళ ఆర్తనాదాలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా, వాళ్ళ చెల్లి కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ అన్న కానీ ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళని చంపేశాడు. పిల్లలు ఏం పాపం చేశారు, పిల్లలను కూడా చంపేశాడు. వాళ్ళు ఉంటే మేమన్నా పెంచుకునే వాళ్ళం కదా. నువ్వు పెంచుకోలేకపోతే నువ్వు వెళ్ళిపో, ఇటన్నా వెళ్ళి చచ్చిపో. అది చచ్చినందుకు ఎవడో బాధపడట్లేదు. వాళ్ళందరినీ చంపి వాళ్ళకి ఇంకా లేనిపోయిన దుఃఖాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. వాడి చచ్చినందుకు ఎవరికి అసలు ప్రపంచం అంతా కూడా ఈ వీడియో చూసినా గానీ ఆడికి మట్టుకు సపోర్ట్ చేయదు, చేయకూడదు కూడా. అలాంటి పని చేసాడు వాడు.
అలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు. రంగారెడ్డి జిల్లా షాబాద్ కు చెందిన రాజ్ కుమార్ అనే పోక్సో నిందితుడు ఎమర్జెన్సీ బెయిల్ పైన రిలీజ్ చేసిన వెంటనే 6గురిని హత్య చేయడం జరిగింది. తన తల్లిని, తన భార్యని, 2 పిల్లల్ని, అలానే ఎవరైతే బాధితురాలుందో ఆ బాధితురాల్ని, వాళ్ళ అమ్మని, నానమ్మని, మొత్తం 6గురిని హత్య చేయడం జరిగింది కదా. సో హత్య చేసిన తర్వాత నిన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పాయిజన్ తాగి. మరి ఆయన అలా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఏదైనా శిక్ష పడి ఉంటే బాగుండేదంటారా? లేదు, ఆత్మహత్య చేసుకునేదే కరెక్ట్. ఆయన చనిపోయిందే కరెక్ట్. ఎందుకనండి? అంతమందిని పుట్టన పెట్టుకొని ఇది చేస్తే అట్లాంటి వాళ్ళు ఉండకూడదు కూడా. గవర్నమెంట్ శిక్ష వేస్తే మళ్ళా వెళ్ళి మళ్ళీ అదే ప్రాబ్లం. అట్లా కాదు, గవర్నమెంట్ అసలు ఉరి శిక్ష వేసిస్తే పీడ పోతుంది అట్లాంటి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆయన చనిపోయే ముందు, అంటే ఆయన చంపేసే కన్నా ముందు కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమని మెన్షన్ చేశాడు అంటే, ఆ అమ్మాయి నన్ను టార్చర్ చేసింది, సో అమ్మాయి వాళ్ళని కావాలని ఇరికించారు, అందుకనే వాళ్ళపైన నేను కక్ష కోసం అని నేను వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పాడు. ఇంకొకటి, నా ఫ్యామిలీ ప్రమేయం లేదు, కాకపోతే నా ఫ్యామిలీ మొత్తం కూడా అనాథ శవాల్లాగా కాల్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక అది మనం అయితే చూడలేదు. అది ఇట్లా చంపింది అయితే దారుణం, అది చాలా. అంటే ఒక పోక్సో నిందితుడిని ఎమర్జెన్సీ బెయిల్ పైన పోలీసులు రిలీజ్ చేయడం కరెక్టే అంటారా? చేయకూడదు, అట్లా తప్పు. అది ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు, పోలీసులా ఆయనదా? పోలీసులదే తప్పు, అట్లా చేయకూడదు. థ్యాంక్ యూ.